సార్ చెప్పే దాన్ని బట్టి కొద్దిగా పల్లపుతూరు మారుతున్నాయి సార్, కొద్దిగా నాట్లు బాగుతుంది. ఏదైనా చాలా ఇబ్బంది అండి మాకు. వర్షాలు ఇవ్వమంటున్నారు, నీరు సదుపాయం లేదు. పంటలు వేసుకున్నామంటే సగం మొత్తం వీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు దున్ని దుగాలేసి అన్నీ రెడీ చేయని వర్షాలు లేవు, ఈ నీళ్ళు లేవు. ఇక్కడ చాలా ఇబ్బందులతో కూడింది మా ప్రాజెక్టు. మరి గవర్నమెంట్ పట్టించుకోవట్లా. ఆనాడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, తుమ్మలాజరావు గారు వచ్చారు, మరి బట్టి విక్రమార్క గారు మరి ఆర్థిక మంత్రి అట. ఇంతవరకు అనేది ప్రాజెక్టు ఏంటి అనేది కూడా తెలవలేదు. మరి ఈ రకంగా ఉంది కదండి. మరి పెదవ ప్రాజెక్టు కొంచెం పట్టించుకొని దాన్ని మరమ్మతురా, లేకపోతే ఈ రైతాంగం ఏమైపోతారో, అసలు దీని సంగతి ఏంటి కనీసం పట్టించుకొని నాదు లేడు. మళ్ళీ ముగ్గురు ఖమ్మం జిల్లాలో మంత్రులు. కాదు, ఇప్పుడు ఆ రింగు పండు పోయడానికి 3.5 కోట్లు అయింది. అసలు ఇంతవరకు ఏం చేయాలండి? రింగు బండ మనం వాటర్ ఆపడం అయితే వేసుకునే వాళ్ళమే. కనీసం వాళ్ళు గేట్లు దించకుండా మొన్నటి వరకు కూడా మేము దించితే రింగు బండ దిగిపోతే, రింగు బండ తెగేటప్పుడు దాన్ని పోయడం ఎందుకు సార్? ఇంకా రింగు బండ దిగిపోతే అంటే వాళ్ళ బిల్లు కోసం మీరు చెప్పిన దగ్గర దింపిన దగ్గర నుంచి ఆ నీళ్ళు ఆగినాయి సార్. లేదండి, నీళ్ళంతా కోసం వచ్చినాయి. కొద్దిగా కాలువలు మారుతున్నాయి సార్.